జనతా పార్టీ ఏదైతే రైతులకు అండగా ఉంటుందో ఇప్పుడు కూడా అండగా ఉంటుందనే విషయాన్ని మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. మనకందరికీ కూడా తెలుసు, ఈరోజు నిజంగా రైతులకు ఏ గ్రామ సభ పెట్టకుండా ఏది చేయకుండా దౌర్జన్యంగా వచ్చి ఇది ఒకటే కాదు. ఇప్పుడు మిత్రులు కొంతమంది చెప్పారు నంచెర్ల కానీ రాకంచెర్ల కానీ, నంచెర్లలో ఇప్పటి వరకు నేను మీకు అందరూ కూడా శతకోటి వందనాలు పెడతారన్న. అంతేకాకుండా కాలపూర్లో పార్టీలకు అతీతంగా మీ యొక్క వ్యక్తిత్వం, నరేంద్ర మోడీ గారి ప్రేమతోటి ఈరోజు కాలపూర్ గ్రామంలో మీకు 297 ఎకరాల భూమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందన్న. దీనికోసం ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు పరిగి కాంటెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు మారుతి కిరణ్ అన్న గారికి కూడా పరిగి కాంటెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు మారుతి కిరణ్ అన్న గారికి కూడా మా గ్రామ ప్రజలకు మద్దతుగా వచ్చిన బీజేపీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మద్దతు తెలుపుతా ఉన్నారన్న. ఈరోజు కాలపూర్ గ్రామంలో ప్రజలు ఎవ్వరు కూడా సంతోషంగా లేరన్న. కనుక దయచేసి మీరందరూ మీరు చొరవ చూపిస్తే ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్ అనేది నోటీస్ వేసిపోయారు, ఇక్కడ గ్రామ పంచాయతీలో వేసిపోయిన తర్వాత మాకేం చేయాలో దిక్కు దోచలేదు అసలు. ఆల్రెడీ ఇక వచ్చేసిందంటే ఏం చేయలేం మనం అని ఒకరొకరు చెప్పే మాటలను బట్టి ఏం చేయలేరు, పోతుంది మీ భూమి అది దాని సమయం ఆసనమైంది. ఇక మాకు ఏం చేయాలో దోచక ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క నాయకులను కలిసి అడగడం జరిగింది. మా గ్రామస్తులందరూ కూడా ఎవరికి తెలిసిన నాయకులకు వాళ్ళకు కష్టపడుతున్నారు. పార్టీ పరంగా ఆలోచన చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా పార్టీలకు అనుగుణంగా కాకుండా ప్రతి ఒక్క నాయకుని ఎవరికి తెలిసిన వాళ్ళని వాళ్ళు పోయి కలిసి అడిగేసి వచ్చింది ఇన్ఫర్మేషన్. ఎట్లా చేస్తే మా భూములు వస్తాయి, ఏం చేస్తే మా భూములు వస్తాయి అంటే పోయిన వాళ్ళకు కూడా అందరు పోయిన నాయకులు అందరికి కూడా వాళ్ళు మీరే అనుకోండి, మీ నాయకులే మామూలను ఉన్నటువంటి బీజేపీ నాయకులు అందరూ కూడా కాలపూర్ గ్రామానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా గ్రామ తరపునందున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం.